మనకి టాటా న్యూ క్రెడిట్ కార్డ్ అయితే మనకి లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేసిన వెంటనే చాలా మంచి రీచ్ అయితే వచ్చింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ టాటా న్యూ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ చాలా మంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చే లింక్ యూజ్ చేసి మీరు టాటా న్యూ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ క్లియర్‌గా చూపిస్తుంది మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉంటే 0 అని. ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్ 0 వచ్చి సెకండ్ ఇయర్ నుంచి ఫీజు ఉంటే కనుక మీరు చేయాల్సిందల్లా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోండి. సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ యూజ్ చేసిన తర్వాత ఇలా క్రెడిట్ కార్డ్ నాకు క్యాన్సిల్ చేసేయండి అని కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే ఎందుకని రీజన్ అడుగుతారు. ఆ రీజన్ అయితే మీరు మాకు ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి మేము పే చేయలేమని చెప్పినట్లయితే మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ చేసేస్తారనమాట. సో ఇది మన మెయిన్ ట్రిక్ వచ్చేసి. కొంతమందికి అయితే ఇది లైఫ్ టైం ఫ్రీగానే వస్తుంది, బట్ చాలా తక్కువ మందికి అయితే ఛార్జెస్ ఉంటుంది. ఛార్జెస్ అడిగే వాళ్ళకైతే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. ఈ టాటా న్యూ క్రెడిట్ కార్డ్ వల్ల మీకు బిగ్ బాస్కెట్ కానీ, టాటా స్టోర్స్ కానీ, క్రోమాలో కానీ ఇలా చాలా చోట్ల మీకు 10% డిస్కౌంట్ ఇన్స్టాంట్గా వస్తుంది. టాటా న్యూ యాప్ యూజ్ చేసే యూపీఐ పేమెంట్స్ మీద మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కొంతమంది అడిగే డౌట్లు ఏంటంటే మాక్సిమం ఎఫ్డీ అడుగుతుంది. ఎఫ్డీ అడిగితే మేము ఎఫ్డీ చేయాలా వద్దని. ఎఫ్డీ అడిగేదానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ మీరు రీచ్ అవ్వకపోతే మీ కార్డ్ అయితే ఎలిజిబుల్ అవ్వదు. వీళ్ళు సివిల్ స్కోర్ ఒక్కటే మెయిన్ గా ప్రిఫర్ చేయరు. సో 700 కానీ 650 అబౌవ్ ఉన్న వాళ్ళు కొంతమందికి అప్రూవ్ అయింది. అందువల్ల నేను సివిల్ స్కోర్ అనేది మెన్షన్ చేయలేదు. సివిల్ స్కోర్ ఎంత అనేది మ్యాటర్ ఏం కాదు, బట్ ఏంటంటే వాళ్ళు వేరే రిక్వైర్మెంట్స్ కూడా చూసుకుంటూ ఉంటారు మీ యొక్క పాన్ ఎంటర్ చేసినప్పుడు. సో వాటిని మీరు రీచ్ అవ్వకపోతే కనుక వాళ్ళు కార్డ్ అనేది ఎఫ్డీ బేస్డ్ అయితే ఇస్తూ ఉంటారు. మీకు నిజంగా సివిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ సివిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటానంటే కనుక మీరు ఎఫ్డీ చేసి కార్డ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ కూడా మీకు ఈజీగా అప్రూవ్ అవుతాయి ఏ బ్యాంక్ నుంచి అన్న. వన్స్ మీకు సివిల్ స్కోర్ మంచిగా బిల్డ్ అయితే, అందువల్ల మీకు సివిల్ స్కోర్ కావాలనుకుంటే మాత్రం ఈ టాటా న్యూ క్రెడిట్ కార్డ్ అయితే ఎఫ్డీ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డు మనకి టాటా వాళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళతో టైఅప్ అయ్యి టాటా న్యూ హెచ్డిఎఫ్సి కార్డు కానీ తీసుకొచ్చారు. మీరు అప్లై చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అప్లై చేసుకోండి. ఇది లైఫ్ టైం ఫ్రీగా వస్తే కనుక తప్పకుండా తీసుకోండి. చాలా మంచి కార్డ్ అండ్ అలాగే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇన్ కేస్ మీకు సెకండ్ ఇయర్ నుంచి ఛార్జెస్ పడుతూ ఉంటే కనుక మీరు నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసి లైఫ్ టైం ఫ్రీ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారని డెఫినెట్లీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. రేపటి నుంచి నేను పోస్ట్ చేసే ప్రతి డీల్ కూడా మీకు రీచ్ అవుతుంది. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.